ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరాలు నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 16వ అధ్యాయము 11వ వచనము. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని గని అతనికి ఇష్మయేలు అని పేరు పెట్టుదువు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నీ మొరను విన్నారు. ఆమెన్. ఎలాంటి పరిస్థితుల మధ్య ఉండి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, తెల్లవారుజామున దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడుస్తున్నావో, ఇదిగో ఈరోజు దేవుడు చెప్తున్నాడు వాగ్దానం నీతో. ఆయన నీ మొరను విన్నారు. నువ్వెంతో బాధతో, ఎంతో దుఃఖముతో, భయముతో నువ్వు దేవుని పాదాలను ఆశ్రయించావు. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నీ మొర విన్నాను, నేను గొప్పగా నేను ఆశీర్వదిస్తానని. ఏ భయము చేత, ఏ ఆందోళనతో నువ్వు దుఃఖములో ఉన్నావో, దేవుడు ఆ ఆందోళనని, ఆ భయాన్ని ఆయన నీకు దూరం చేయబోతున్నారు. ఆమెన్. ఆనాడు సారమ్మ గారు ఇబ్బంది పెట్టడం వల్ల హాగరు పారిపోతూ ఉంది, అబ్రహాముని వారందరినీ విడిచిపెట్టి. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ మొర, నీ బాధ, నీ కష్టము దేవుడు చూశారు. ఖచ్చితంగా నువ్వు కుమారుని గని ఇష్మయేలుని పేరు పెడతావని జరగబోయేదాన్ని దేవుని దూత ముందుగా తెలియజేసింది కదా. ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, నువ్వు దేవుని పాదాలు కన్నీటితో కడుగుతున్నావు కదా, దేవుని సన్నిధిలో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. సేవకునిగా చెప్తున్నాను, ఈ దినము మొదలుకొని నీ జీవితంలో నీ విశ్వాసమును బట్టి, నీ ప్రార్థన బట్టి నీకంత మేలు కలగబోతుంది. ఆమెన్. ఇప్పటిదాకా నీ గుండెల్లో ఉన్న బరువంతా కూడా దేవుడు తొలగించబోతున్నారు. ఆమెన్. నీ బిడ్డల విషయంలో ఏదైతే నువ్వు మొరపెడుతున్నావో దేవుడు వారిని గొప్ప చేయడం ప్రారంభించబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడు జరుగుద్దో తెలుసా ఇదంతా? ఆనాడు హాగరు జీవితంలో ఎప్పుడు జరిగిందో తెలుసా? దేవుని దూత మాట విని హాగరు తిరిగి వెళ్ళి సారమ్మ దగ్గర, అబ్రహాము దగ్గర అణిగిమణిగి ఉందంట. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఇష్మయేలు జన్మించాడు. నేటికి కూడా ఇష్మయేలు సంతానం దీవించబడుతూనే ఉంది. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దాన ఫలం నువ్వు ఎప్పుడు పొందుకుంటావో తెలుసా? నువ్వు మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఎప్పుడైతే హాగరు వెనక్కి వచ్చిందో దీవించబడింది. ఈరోజు దేవునికి దూరమైన నువ్వు, ప్రార్థనకి దూరమైన నువ్వు, బైబిల్ చదవడంలో దూరమైన నువ్వు, బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకునే ఆ అలవాటున్న మానేసిన నువ్వు మరలా తిరిగి అలవాట్లలోకి, మరలా దేవుని పాదాల వద్దకు నువ్వు రాగలిగితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అత్యధికంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమెన్. చూడండి, దేవుని చేత అందరూ దీవించబడతారు, కానీ ప్రత్యేకమైన దీవెన కావాలంటే దేవునికి లోబడాలి. పాస్టర్లకి, బయట వాళ్ళకి కాదు లోబడాల్సిందే, దేవునికి లోబడాలి. గుర్తుపెట్టుకో, ఆయన కళ్ళు అన్ని చోట్ల ఉన్నాయి. ఆయన అందరినీ చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు, నిన్ను కూడా చూస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎక్కడి నుంచి, ఎలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు నువ్వు వింటున్నావో నీతో దేవుడు చెప్తున్నమాట, నీ మొరను దేవుడు విన్నాడు. ఆయన గొప్పగా నిన్ను దీవించబోతున్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.